తాడపత్రి పిచ్చోడు అని మీ నాన్న అంటున్నారు. మీరు తాడపత్రి నియోజకవర్గ పిచ్చోడు పిచ్చోడు కాదు, మెంటల్ హాస్పిటల్. ఫ్యాక్షన్ ఉంటుందనే పెద్దారెడ్డిని రానిలేదు అనుకో. అంతే కదా. ఫ్యాక్షన్ మాకొద్దు, అందుకే మాకు పెద్దారెడ్డి వద్దు అంటారు. అంటే ఆ 4 రాళ్ళు ప్రజల రూపంలో ఉందంటారా? ఒరే నీ డబ్బు పనిచేయదురా అని ఎన్నోసార్లు కానీ రైతులంతా డబ్బు అనేది చాలా ముఖ్యం అంటారు సార్, మీరేమో మనుషులు అంటున్నారు. నేను చూడని లైఫా, నేను ఎంజాయ్ చేయని లైఫా? ప్రపంచం చూసిరారా, చదువుకోకపోయినా పర్లేదు నాకు అని. కార్యకర్తల్లో అక్కడక్కడ అంటే కొంచెం నిరాశ ఉంది. ఎమ్మెల్యేలు కానీ నాట్ ఓన్లీ తాడపత్రి, మొత్తం స్టేట్ వైడ్ ఈ ఇష్యూ ఉంది అంటున్నారు సార్. దీన్ని మీరేమంటారు? మీరు గమనించారో లేదో, ఈ రోజు వరకు మేము ఒక్కరి పైన కూడా అక్రమ కేసులు అనేది పెట్టలేదు తాడిపత్రి నియోజకవర్గంలో. పోయినసారి నా పైన, నా భార్య పైన, మా నాయన పైన, అమ్మ పైన ఖచ్చితంగా ఫ్యాక్షన్ మొదలు పెడతా. ఏ విధంగా చేసేటోడో ఆ విధంగా అంతకంటే మించి చేస్తా. తాడపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రస్తుతం మిడుతూరు కెనాల్ పైన కెనాల్ వర్క్స్ కూడా సొంత నిధులతో, మొన్న కూడా మనం చూపించాం, రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి జేసీబీలు, ఇటాచీలు, ట్రాక్టర్లు పెట్టి సొంత నిధులతో చేస్తున్నారు. సార్ నేను ఒకటి అడుగుతున్నా, మీ నాన్నగారేమో తాడపత్రి పట్టణం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మీరు చూస్తే రైతుల కోసం మీ సొంత నిధులతో ఇవన్నీ వర్కులు చేస్తున్నారు. ఇందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు, రైతులు అందరూ ఉన్నారు. బట్ మామూలుగా ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే అయితే 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటారు ఎవరన్నా కానీ. మీరు 4 రాళ్ళు కెనాల్లో నుంచి తీసేస్తున్నారు, మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా, 4 రాళ్ళు వెనకలు వేసుకొస్తున్నారు. నాకు 4 రాళ్ళు కాదు, వీళ్ళే 4 రాళ్ళు నాకు. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు డబ్బు ఖర్చు పెడితే చాలు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎలక్షన్ అప్పుడు డబ్బు గిబ్బు అదంతా పక్కన పెట్టండి. ఎందుకంటే అవతలోడు పంచుతాడో, ఇతరుడు పంచుతాడో, ఎవడో కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి చేయాల్సి వస్తుంది తప్ప, నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా ఏమైనా అవన్నీ చూసి ఓటేస్తుంటే అంబానీ ఈరోజు చీఫ్ మినిస్టర్ కావాల్సిండేది, ప్రైమ్ మినిస్టర్ కావాల్సిండేది. మళ్ళీ అంబానీ మళ్ళీ ఆయన ఎందుకు కావట్లేదు? అది కాదు ఇక్కడ. ఎప్పుడైతే మనము ప్రజల పక్షాన ఉండి వాళ్ళ కోసం పోరాడి వాళ్ళ కోసం పని చేశామంటే వాళ్ళే మన జీవితాంతం మనల్ని ఒక శాసనసభ్యుడిగా, ఒక లీడర్గా పెట్టుకుంటారు. కానీ నువ్వు వాళ్ళకి ఏమి ఉపయోగపడకపోతే వాళ్ళకి ఎందుకు నువ్వు ఇంకా? సో వాళ్ళకు ఉపయోగంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు రైతే రాజు అంటారు. కానీ ఒక్కసారి మీరు పల్లెల్లోకి పోయి చూసినారంటే, నిజంగా చెప్పాలంటే చాలామంది రైతులకి తిండికి తినడానికి కూడా లేదు. మళ్ళీ ఆ కష్టాలు చూస్తే నేను ఈరోజు ఏమనుకున్నానంటే, ఖచ్చితంగా వీళ్ళకి నీళ్ళు ఇస్తే రాబోయే తరాల్లో వాళ్ళ పిల్లలు బాగుపడతారు, మళ్ళీ వాళ్ళకు నమ్మకం వస్తుంది, రైతాంగం అంటే ముందుకు పోతారని చెప్పి ఒక నమ్మకంతో నేను ఈరోజు వీళ్ళకి పనిచేసి పెడుతున్నాను. అంటే ఆ 4 రాళ్ళు ప్రజల రూపంలో ఉందంటారా? అంతే మా పెద్దలు నేర్పించిండేది అదే. ఒరే నీ డబ్బు పనిచేయదురా అని ఎన్నో సందర్భాల్లో నాకు చెప్పినాడు. నీ డబ్బు పనిచేయదురా, నీకు వేస్ట్ రా డబ్బు, వీళ్ళు ఉంటేనే రా నువ్వు పైకి వచ్చేది అని. నేను అదే నేర్చుకున్నా. రోజు అందుకే వాళ్ళతోనే ఉంటున్నాను. ప్రతిరోజు ఏదో ఒక పల్లె తిరుగుతాను, టౌన్ తిరుగుతాను, ఏడో ఒక దగ్గర అయితే నిత్యం ప్రజల్లో అయితే ఉంటూనే ఉంటాను నేను. అంటే చాలామంది రాజకీయ నాయకులు రాజకీయంలోకి వచ్చిన తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళని కూడా చూసాం. కానీ తాడపత్రిలో డిఫరెన్స్, మీ నాన్నగారు మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి తాడపత్రి కోసం కష్టపడుతున్నారు, మీరు కూడా ఈ కెనాల్ కోసం చూస్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఎలక్షన్స్లో మనం చూసాం. కానీ రైతులంతా డబ్బు అనేది చాలా ముఖ్యం అంటారు సార్, మీరేమో మనుషులు అంటున్నారు. ఖచ్చితంగా మనుషులే ముఖ్యము, డబ్బుదేముంది. ఇంకోటి అన్నారు లైఫ్ ఎంజాయ్ అన్నారు. నేను చూడని లైఫా, నేను ఎంజాయ్ చేయని లైఫా? చిన్నప్పటి నుంచే మా నాన్నగారు అన్నీ ఇచ్చారు, అన్నీ చేశారు. ఏ రోజు నాకు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. పోరా ఎంజాయ్ చేయన్నాడు. నిజం చెప్పాలంటే నేను లండన్కి పోయినా చదువుకోవడానికి, అప్పుడు కూడా ఒకటే అన్నాడు, ప్రపంచం చూసిరారా, నువ్వు చదువుకోకపోయినా పర్లేదు నాకు అని. అంతే తప్ప ఏ రోజు నీకు 80% మార్కులు రావాలా, 70% మార్కులు ఏ రోజు చెప్పలే. లైఫ్ ఎంజాయ్ చేసిన ఇప్పుడు వీళ్ళందరితో ఎంజాయ్ చేస్తూనే ఉంటున్నా. యంగ్స్టర్స్ చూస్తూనే ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నా చుట్టూ. నాకు తెలిసి ఇదంతా నేను మా నాయన దగ్గర నుంచి నేర్చుకున్నా, అదేవిధంగా కంటిన్యూ చేస్తా. ఆయన మున్సిపాలిటీని నంబర్ 1 చేయాలని చూశాడు, నేను నియోజకవర్గాన్ని నంబర్ 1 చేయాలని చూస్తున్నాను. నేను
అంటే ఈ సందర్భంగా ఒక మాట అడగచ్చో అడగకూడదో కానీ తాడపత్రి పిచ్చోడు అని మీ నాన్న అంటున్నారు. మీరు తాడపత్రి నియోజకవర్గ పిచ్చోడు మాదిరి మారే అవకాశం ఉందా? ఏమి ఇబ్బంది లేదు, పనులు జరుగుతాయి, మా ప్రజలు బాగుపడతారని పిచ్చోడు కాదు, మెంటల్ హాస్పిటల్ వేయండి, నాకేమి ఇబ్బంది లేదు. ఏమంటే మా ప్రజలు బాగుపడాలా, అదొకటే నా కోరిక. తాడపత్రి నియోజకవర్గం కోసం పిచ్చోడైనా అన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. సార్ ఫైనల్గా ఒకటి అడుగుతాను, కార్యకర్తల్లో అక్కడక్కడ అంటే కొంచెం నిరాశ ఉంది, ఇంకా సరిగా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ నాట్ ఓన్లీ తాడపత్రి మొత్తం స్టేట్ వైడ్ ఈ ఇష్యూ ఉంది అంటున్నారు సార్, దీన్ని మీరేమంటారు? ఇప్పుడు ప్రతి ఒక్కరిని మనము సంతోషపెట్టాలంటే కాదు, ఎక్కడో ఒక దగ్గర బాధలు ఉంటాయి, ఎవరో ఒకరికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, కరెక్టే. గత 5 ఏళ్ళు మనల్ని ఏ విధంగా సత్తాయిచ్చారో చూశారు మీరందరూ. తుమ్మినా కేసు పెట్టినారు, దగ్గినా కేసు పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎవరిని వాళ్ళని ఎట్లంటే అట్లా మనం ఇబ్బంది పెట్టట్లేదు. కొంతమంది ఉంటారు, వాడు ఇబ్బంది పడినోడు ఉండింటాడు, అరే నన్ను ఇబ్బంది పెట్టినారు, ఇప్పుడు నాకు ఇబ్బంది పెట్టినోడు నేను ఇబ్బంది పెట్టలేక, అట్లాంటివి ఏదో ఉంటాయి కొంచెం అంతో ఎంతో. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎంతో ఉన్నాయి రాష్ట్రానికి, మనం ఇప్పుడు అవన్నీ చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, అన్నీ చేస్తూ ఉన్నాము. జస్ట్ 1 year అంతే అయ్యింది. అది 1 yearకే నేను సంతోషంగా లేను అంటే యాడ్ అవుతుంది, టైం ఇవ్వాలి. ఇంకా 5 ఏళ్ళకో 4 ఏళ్ళకో అప్పుడు చెప్పండి బాగాలేదు, ప్రభుత్వము బాగా చేయలేదు అంటే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు నుంచే బాగాలేదు అంటే ఎట్లయితుంది? 4 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎవరి పాటికి వాళ్ళు పనులు చేసుకుంటా పోతే ఇంకేంది బాగలేంది? ఖచ్చితంగా బాగుంది. చెప్పేటోడు చెప్తాడు బాగాలేదని, అవతలోడు ఉండొచ్చు చెప్పిండేది బాగాలేదనేసి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైనా గమనించండి, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 2వ రోజుకే బాగాలేదన్నారు, టీడీపీ వస్తానే 2 రోజుకి బాగాలేదు, రేపు కాంగ్రెస్ వచ్చినా బాగాలేదంటారు. అది కాదు, ప్రోగ్రెస్ చూడండి, ఏ విధంగా బాగుపడుతున్నారా లేదా ప్రజలు. ఎందుకు సంక్షేమ పథకాలు అన్నారు, ప్రతి ఒక్కటి అమలు చేస్తూ వస్తున్నాము. పోయిన ప్రభుత్వంలో కేవలం ఒక పెన్షన్ ఇచ్చేదానికి 1000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్ళు పట్టింది. వచ్చి రాగానే మరుసటి రోజు సంతకం పెట్టిండేది దేనిపైన? పెన్షన్ పైన. మళ్ళీ ఇంకేం కావాలా? ప్రతి సంక్షేమ పథకం ఇప్పుడు దాకా చెప్పినట్టు అయితే చేసుకుంటా పోతున్నాము, ఎక్కడ బాధ? August 15th నుంచి బస్సు వస్తుంది. నిజం చెప్పాలంటే బస్సు అనేది పెద్ద ఎవడికి అవసరంలా, అయినా పెడుతున్నారు. ఎందుకు? మాట ఇచ్చినాము, వాళ్ళ కాదు మాట చెప్పిండేది, మడన తిప్పిండేది అది తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా చెప్పింది చేస్తుంది, ప్రజల పక్షాన ఎప్పటికీ ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఈరోజు వరకు మేము ఒక్కరి పైన కూడా అక్రమ కేసులు అనేది పెట్టలేదు తాడిపత్రి నియోజకవర్గంలో. పోయినసారి నా పైన, నా భార్య పైన, మా నాయన పైన, అమ్మ పైన లేనోడు లేరు. ప్రతి ఒక్కరిపైన కేసులు ఉన్నాయి. ఇక్కడ ఒక్కరిపైన కేసు లేదా చెప్పండి? ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ నాయకుడు కాదు కానీ ఎవరి కార్యకర్త అయినా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకుంటున్నారు, ముందుకు పోతున్నారు. మేము చెప్పేది ఒకటే, మా ప్రజలు చెప్పేది ఒకటే, ఫ్యాక్షన్ మాకొద్దు, అందుకే మాకు పెద్దారెడ్డి వద్దు అంటున్నారు. అంటే ఫ్యాక్షన్ ఉంటుందనే పెద్దారెడ్డిని రానిలేదు అనుకో. అంతే కదా. ఇప్పుడు మీకు నేను చెప్పానా, వీళ్ళు ఎవరైనా చెప్పారా? ఆయన మైక్లో చెప్పినాడు, ఖచ్చితంగా ఫ్యాక్షన్ మొదలు పెడతా, ఏ విధంగా చేసేటోడో ఆ విధంగా అంతకంటే మించి చేస్తా అన్నాడు. ఏ పార్టీ వచ్చినా ఎవడు మాట్లాడతారు ఈ కాలంలో? ఎవరన్నా మాట్లాడే మాటలు అసలుకి ఎవరు ఒప్పుకుంటారు ఫ్యాక్షన్ అంటే? ఫ్యాక్షన్ వద్దు అని చెప్పే చాలా మంది ఊర్లో వదిలిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నేను ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకే రానిలేదు అనుకోవచ్చు. మేము కాదు, ప్రజలే రానియట్లేదు, రానిరు ఎవడికి. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ముక్కుకుంటున్నారు, రాకూడదు పెద్దారెడ్డి వచ్చినాడంటే మాత్రం ఏదో ఒకటి మొదలైతే గొడవలు. ప్రశాంతంగా ఉన్నారు, ప్రతి ఒక్కటి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. నాకు తెలిసి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు కూడా ఇదే ఇంట్లో హాయిగా పడుకున్నారు. టీడీపీ వచ్చినా కూడా మాకు ఎటువంటి కేసులు ఈరోజు వరకు లేవు అని చెప్పి. సో చూశారు కదా, తాడపత్రిలో పెద్దారెడ్డి వస్తే మళ్ళీ ఫ్యాక్షన్ ఆయనే అన్నారు. అవును, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఫ్యాక్షన్ అయితే మొదలుపెట్టి తీరుతాను అనేది కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న విషయం అయితే మనందరికీ తెలుసు. అదే విషయమే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఈరోజు గుర్తు చేస్తున్నారు. అలాగే రైతుల కోసం ఎంత దాకైనా సిద్ధం. మా నాన్నగారు తాడపత్రి పట్టణం సుందరీకరణ కోసం, పట్టణ అభివృద్ధి కోసం పాటుపడినారు. నేను ఈరోజు తాడపత్రి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి కోసం పాటు పడతాను అని జేసీ అస్మిత్ రెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చిరుతో BH రెడ్డి, మిడుతూరు.